నమస్తే. ప్రజావాణి కార్యక్రమం కాస్త మందకొడిగా నడుస్తోంది. గతంలో మాదిరిగా అంటే పెద్ద సంఖ్యలో రావడం కావచ్చు, ఇక్కడ గుమ్మికూడడం కావచ్చు, అలాంటి ఘటనలు తక్కువగానే ఉన్నాయి. కానీ వచ్చిన కొన్ని మందిలో కూడా మానవత అంటే కోణంలో చాలా వరకు సమస్యలు అయితే వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రజావాణి దగ్గరికి ఒక ముగ్గురు విద్యార్థినిలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్నేహితురాలకి వాకర్ కోసం అంటూ వినతి ఇచ్చేందుకు, ఆర్జీ ఇచ్చేందుకు ప్రజావాణి కార్యక్రమంకి వచ్చారట. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నీ పేరేంట్రా? భూమిక. భూమిక, ఏ కాలేజ్ నువ్వు? గవర్నమెంట్ పాలిటెక్నిక్. గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో ఎందుకు వచ్చినావు ఇక్కడ ప్రజావాణి? వాకర్స్ తీసుకోవడానికి. వాకర్స్ ఇష్యూ చేస్తాను లేకుంటే నీకు కావాలని వినతి పెట్టుకోవడానికి వచ్చినావా? అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి. నీకు వాకర్ కావాలా, అప్లికేషన్ పెట్టుకున్నావు. సో గతంలో ప్రయత్నం చేసినావు మరి ఎవరి దగ్గరైనా? అంటే అంత ముందుకు సిద్దిపేట కలెక్టర్ దగ్గర ఇచ్చాము. ఓకే, రెస్పాన్స్ ఏం రాలేదా? అంటే వాళ్ళు ఇచ్చారా? ఓకే. సో మళ్ళీ ఒకసారి కలిసి ఇక్కడ వాకర్ కోసం రావడానికి వచ్చినావు. సో ఇక్కడికి వచ్చినావు కదా, ఇంత దూరం రావడం కావచ్చు, ఇక్కడ తీసుకెళ్ళడం కావచ్చు, గతంలో ఈ మాదిరిగా నీకు అక్కడ రిసీవింగ్ ఉందా? గతంలో వెళ్ళినప్పుడు లేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు, ఇంత లెవెల్ రిసీవింగ్ లేదు. ఇప్పుడు ఎట్లా అనిపించింది ఇక్కడ రాగానే నీకు? కొంత అన్న వాళ్ళు హెల్ప్ చేయడం కావచ్చు, వీల్ చైర్లు తీసుకెళ్ళడం కావచ్చు, నేరుగా అప్లికేషన్ తీసుకోవడం కావచ్చు, ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. అంటే నీకు జరుగుతుందని నమ్మకం ఉన్నదా? సో మీరు ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు. సో గతంలో 10 సంవత్సరాలకు ప్రభుత్వం తెలంగాణ వచ్చింది, రాష్ట్రం వచ్చింది, ఒక 10 సంవత్సరాల పరిపాలన జరిగింది, ఒక ముఖ్యమంత్రి, తర్వాత ఇంకో ముఖ్యమంత్రి. ఏం డిఫరెన్స్ తెలుస్తుంది? ఇంట్లో ఏమనుకుంటున్నారు మరి? అంటే ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకుంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఏమనుకుంటున్నారు? అంటే తొందర రెస్పాండ్ అవుతుంది గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అవుతుంది. సో ఎవరిని తీసుకొచ్చినా ఇక్కడ నీ ఫ్రెండ్స్తో పాటు వచ్చిరా? మా సిస్టర్. మీ సిస్టరా? ఓకే. ఎక్కడి నుంచి? కాలేజ్ హాస్టల్లో ఉంటారు ఇక్కడ? గవర్నమెంట్ కాలేజ్. సో ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ? గతంలో సిద్దిపేట కలెక్టర్ దగ్గర కూడా మీ చెల్లె వెళ్ళిందంట. సో అప్పుడున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఇప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ అట్లా ఇష్యూ చేసేవాళ్ళు. ఇక్కడికి రాగానే ఆఫీసర్స్ వచ్చి లెటర్ తీసుకొని 2 డేస్లో మాకే కాలేజ్ దగ్గరకు పంపిస్తా అని చెప్పారు. మళ్ళీ స్టూడెంట్ మీకు ఇక్కడ మాట్లాడింది ఎవరు లోపల? ఇప్పుడు అక్కడ అప్లికేషన్ తీసుకునే ఆఫీసర్ను మళ్ళీ ఇంకా పెద్ద ఆఫీసర్ వచ్చి మాట్లాడారు. వాళ్ళు వచ్చి చెప్పారు, మా స్టూడెంట్స్ అంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ రావడానికి, వచ్చి మీకే ఇష్యూ చేసి వెళ్తాం, డెలివరీ చేసామని కూడా చెప్పారు. సో ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. సో ఎట్లా అనిపిస్తుంది? అంటే గత గవర్నమెంట్ మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నామని మన హిస్టరీ మనం చదువుకుంటున్నాం కదా, చదువుకున్న వారిగా గత గవర్నమెంట్కి ఇప్పుడు చేంజెస్ ఏం కనిపిస్తుంది? పబ్లిక్లో ఏం చేంజెస్ ఉన్నాయి? పబ్లిక్ని మంచిగా పట్టించుకుంటున్నారు. ఇక్కడ అంతకంటే ముందు పెద్ద పెద్ద లైన్స్ ఉండేవి, వచ్చినా కూడా ఎక్కువ పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు బాగా పట్టించుకుంటున్నారు. చూసిరా ఇక్కడ ఇదంతా ఎట్లా ఉండే సిచ్యువేషన్? ఎవరు పబ్లిక్ని ఎక్కువ లోపలికి అలో చేసే వాళ్ళు కాకుండా ఇప్పుడు మంచిగా కేర్ తీసుకొని తీసుకెళ్తున్నారు. లోపలికి వెళ్ళడం స్వేచ్ఛగా కనిపించింది. చూసిరా బిల్డింగ్ మొత్తం కూడా? గతంలో కేసీఆర్ ఎక్కడ ఉండేవాళ్ళని చూసిరా? అప్పుడంటే అసలు లోపలికి అలో చేయకుండా అవన్నీ గేట్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడు మంచిగా లోపలికి తీసుకెళ్తున్నారు. ఏమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఏం చెప్పారో, మార్పు కావాలి అని చెప్పారో, ఆ మార్పు లేకపోతే చేంజెస్ ఏమైనా కనబడుతున్నాయి మీకు? క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇయర్లోనే ఇంత చేశారంటే ఇంకా 5 years ఉంటే ఎక్కువనే చేస్తారు. ఇక గతంలో కూడా తాము ప్రయత్నాలు చేశాం, కాకపోతే ఇంత మేరకు రిసీవింగ్ అయితే లేదు. కాకపోతే చదువుకున్న విద్యార్థులుగా మీ అభిప్రాయం ఎట్లా ఉంది? చేంజెస్ ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు ఎస్, చాలా క్లియర్ చేంజెస్ అయితే ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే, మొదటి తరహాలోనే ఈ రకంగా ప్రయత్నం చేస్తుంటే ముందు రోజులు 5 సంవత్సరాలు మరింతగా చేసే అవకాశం కూడా ఉందన్నట్టు తమ యొక్క నమ్మకాన్ని, తమ యొక్క భరోసాను వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ విద్యార్థినులు. చూద్దాం మరి ఎంత మేరకు సమస్య పరిష్కారం అవుతుంది అనేది.